నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగనన్న కడప నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా ఆయనే జగన్మోహన్ రెడ్డి తోటి జగనన్న కడప నాకు అక్కర్లేదు అని చెప్పేసి అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే, పాపం ఇంటర్నల్గా వైఎస్ అవినాష్ రెడ్డి కడప నాకు అక్కర్లేదు, కడప బాధ్యతలు నేను తీసుకోవాలనుకోవటం లేదు అని చెప్పేసి తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారట. ఇది ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ఉన్న ఇంటర్నల్ టాక్. అసలు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు అంత బాధపడుతున్నారు? వైఎస్ అవినాష్ రెడ్డిని ఎవరైనా ఆ స్థాయిలో హ్యూమిలేట్ చేశారా? హ్యూమిలేట్ చేస్తే అది సొంత పార్టీ నేతలా, లేకపోతే బయట వాళ్ళ? జగన్మోహన్ రెడ్డి తోటే స్వయంగా అవినాష్ రెడ్డి చెప్పుకోవాలని బాధపడుతున్నారు, లేకపోతే కడప నాకు అక్కర్లేదు అని మదన పడుతున్నారు అని అంటే ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే అవినాష్ రెడ్డి కడప నుంచి పోటీ చేసి గెలవటం 2024లో చూస్తే అది మూడోసారో నాలుగోసారో. మొదటిసారి ఆయన 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, ఆ తర్వాత 2024 మూడోసారి అది హ్యాట్రిక్ కొట్టారు కడప ఎంపీగా. సో అయితే ఈ కడప ఎంపీ స్థానం కావచ్చు, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే స్థానం కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి అంటే రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి అంత వెనక్కి వెళ్ళాలి. కడప నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి పోటీ చేస్తే పులివెందులలో ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి పోటీ చేసేవాడు. ఒకవేళ రాజశేఖర రెడ్డి పార్లమెంటుకి వెళ్ళాలి అనుకుంటే కడప ఎంపీగా ఆయన పోటీ చేసేవాడు, తమ్ముడిని పులివెందులలో పోటీకి దించేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా పంచుకునేవాళ్ళు. అంటే ఒక సమన్వయంతో వర్క్ చేసేవాళ్ళు. పంచుకోవడం అంటే వేరేగా కాదు, ఒక సమన్వయంతో వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కడపని పులివెందులని పోకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోకుండా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రాభవం మొత్తాన్ని కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గం మీద, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మీద చూపెడుతూ ఉండేవాళ్ళు. సో అలా ఉండేది. అయితే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇక ఆ కడప పార్లమెంట్ నియోజకవర్గం వివేకానంద రెడ్డి చేతుల్లో నుంచి పూర్తిగా జారిపోయిందని చెప్పాలి. 2014 ఎన్నికలకు వచ్చేసరికి, అంటే 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో నుంచి, కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. కానీ వివేకానంద రెడ్డి రాలేదు, కాంగ్రెస్ పార్టీతోనే కంటిన్యూ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అయింది ఎవరు? వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. అంటే రాజశేఖర్ రెడ్డికి మరో తమ్ముడు భాస్కర్ రెడ్డి, మరో తమ్ముడి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి దూరం అయ్యారో అప్పుడు భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. సో ఈ దగ్గర అవ్వటం బాగా దగ్గరైపోయింది, బాండింగ్ ఎక్కువగా ఏర్పడింది. సో ఎందుకని అలా జరిగింది అనేది పక్కన పెడితే బాగా దగ్గరైపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఎంత దగ్గరయ్యారంటే 2014 ఎన్నికల్లో పార్లమెంటు స్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి, కడప పార్లమెంటు స్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చేంత దగ్గరయ్యారు. ఆ తర్వాత వ్యాపారాల సంబంధాల విషయాల్లో కూడా భాస్కర్ రెడ్డి హవా ఎక్కువైంది. పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, కడప పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు, భాస్కర్ రెడ్డి పెత్తనం కూడా ఎక్కువ అవడాన్ని వివేకానంద రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఇక 2014 తర్వాత వివేకానంద రెడ్డి కూడా వైసీపీలోకి వచ్చేశారు. వైసీపీలోకి వచ్చిన తర్వాతే గొడవలు కూడా ఇంకా కాస్త ఎక్కువయ్యాయేమో, కుటుంబ కలహాలు కూడా కాస్త ఎక్కువయ్యాయేమో, వాళ్ళ మధ్య దూరం పెరిగిందేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వివేకానంద రెడ్డి కడప పార్లమెంటు స్థానాన్ని 2019లో షర్మిలకి ఇవ్వాలని చెప్పేసి అడిగారట. ఎందుకంటే వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆ 16 నెలలు వైసీపీని షర్మిల తన భుజాల మీద వేసుకొని మోశారు. కాబట్టి ఆ కడప పార్లమెంటు స్థానం షర్మిలకి ఇచ్చి అక్కడ షర్మిలని పోటీకి దించితే సముచితంగా ఉంటుంది అన్నది వివేకానంద రెడ్డి అభిప్రాయం. సో అది కుదరలేదు, ఇవ్వడానికి అవ్వలేదు. సో 2019 ఎన్నికలకు ముందే వివేకానంద రెడ్డి కూడా చనిపోయారు. ఈ చనిపోయినప్పుడు దాన్ని ఏం చేశారు? బాత్రూంలో గుండెపోటు అన్నారు, అది తీరా గొడ్డలిపోటు అయింది. గొడ్డలిపోటు అయిన తర్వాత ఆ గొడ్డలని తీసుకువెళ్ళి చంద్రబాబు చేతిలో పెట్టారు. రకరకాలుగా అయిపోయింది. 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మరణం కూడా వైసీపీకి సానుభూతి పరంగా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు వేసిన సిబిఐ పిటిషన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. అప్పుడు కానీ సునీతకి అనుమానం రాలేదు.
తన తండ్రి చావు వెనుక ఏదో కారణం ఉంది, ఏదో జరిగింది అని చెప్పేసి ఆవిడికి అనుమానం వచ్చి అప్పుడు పోరాటం చేయటం మొదలుపెట్టారు. సో కాబట్టి ఇక్కడ పోరాటం చేయటం, సునీత పోరాటం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి హ్యూమిలేషన్ కొంత పెరిగింది. సిబిఐ వాళ్ళు ఒకానొక సందర్భంలో అవినాష్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఏపీ పోలీసులే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా వైసీపీ హయాంలో అడ్డుకున్నారు అని చెప్పి కూడా అప్పట్లో టాక్ నడిచింది. సో ఇక ఆ తర్వాత చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సునీత, షర్మిల ఇద్దరూ కూడా అవినాష్ రెడ్డిని ఓడించండి అని చెప్పేసి జోలెపట్టి, కొంగు చాచి జోలెపట్టి మరి వేడుకున్నారు కడప ప్రజల్ని. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డిని ఓడించండి, షర్మిలని గెలిపించండి అని చెప్పేసి ఇద్దరు కూడా, షర్మిల, సునీత ఇద్దరు కూడా వేడుకున్నారు. కానీ అక్కడి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అవినాష్ రెడ్డి ఓటమికి దోహదపడలేదు. అవినాష్ మళ్ళీ గెలిచాడు వైసీపీ నుంచి కడప పార్లమెంటు ఎంపీగా. గెలిచిన తర్వాత అవినాష్ రెడ్డికి హ్యూమిలేషన్ ఎక్కువైంది. ఇక్కడ కేసులు వెంటబడుతున్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే కడప పార్లమెంటు స్థానం చేజారిపోతుందేమోననే భయం కూడా ఉంది. ఎందుకని అంటే మొన్న ఈ మధ్య జరిగిన ఒంటిమిట్ట అలాగే పులివెందుల ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏవో వచ్చాయి కదా, బై ఎలక్షన్స్, వాటిల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు, అవినాష్ రెడ్డిని మందలించాడు అని కూడా టాక్ వచ్చింది. సో ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి తీసుకోలేకపోతున్నాడు. ఆ తరువాత సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చిన సతీష్ రెడ్డితో కూడా సరిపట్టం లేదట. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మేనమామతో కూడా, రవీంద్రనాథ్ రెడ్డి ఏమో ఉంది ఆయన పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయనతో కూడా అవినాష్ రెడ్డికి పొరపొచ్చాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఎక్కడా సరిపట్టం లేదు. గ్రూప్ రాజకీయాలాగా అయిపోయింది అవినాష్ రెడ్డికి, జగన్ మేనమామకి అని చెప్పి కూడా టాక్ నడుస్తుంది. ఇవి చాలదన్నట్టు రామ్ ప్రసాద్ని జమ్మలమడుగు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించడాన్ని అవినాష్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడట. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇవన్నీ సొంత పార్టీలోవి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యర్థుల చిట్టా కూడా చాలా పెద్దగా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డికి చాలా పెద్ద చిట్టా ఉంది. ఇక చూసుకుంటే బీటెక్ రవి దగ్గర నుంచి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి నుంచి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఇలా చాలా మంది, ఒక పెద్ద లిస్టే ఉంది. కడపలో ఎక్కడా కూడా అవినాష్ రెడ్డికి ఊపి రానివ్వట్లేదు వీళ్ళంతా కలిసి. సో సొంత పార్టీలో నేతలు, బయట పార్టీలో నేతలు, ఇవన్నీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎక్కడ మనశ్శాంతి లేదు, ఈ రాజకీయాలు, ఈ కడప ఎంపీ స్థానం నాకు అక్కర్లేదు అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర బావురమంటున్నాడట అవినాష్ రెడ్డి. సో ఇది ప్రస్తుతం కడపలో నడుస్తున్న పొలిటికల్ ఇంటర్నల్ టాక్. మరి దీని మీద మీరేమంటారు? అవినాష్ రెడ్డి పాపం పరిస్థితి ఏంటి? 2029కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి అసలు టికెట్ ఇస్తాడా, లేదా అవినాష్ రెడ్డి నాకు ఈ టికెట్ అక్కర్లేదు, నాకు ఈ రాజకీయాలు అక్కర్లేదని చెప్పేసి వైదొలుగుతారా? ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.